నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కుమారులు అంటున్నారు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశ కలిగి ఉన్నది. అంటే దేవుని మీద మన ఆశ ఎలా ఉండాలంటే, దేవుడు ఏదైనా ఇవ్వగలడు అన్న కోరికతో మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఏది ఇవ్వలేడా అంటే, ఇవ్వలేని వాడు ఏమి కాదు మన దేవుడు. ప్రతిదీ మనకు అనుగ్రహించేవాడే మన దేవుడు. చేయవలసింది ఏంటంటే, మొట్టమొదట ఇదిగో ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అంటే మన ప్రాణము ఎప్పుడు మందిరంలో గడపలా అని చెప్పి ఆశపడుతూ ఉండాలి. ఎప్పుడు దేవుని వాక్యముతో గడపాలా అని చెప్పి ఆశపడుతూ ఉండాలి. ఎప్పుడు ఆరాధిస్తూ దేవుని గణపరచాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండాలి.